మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. ఈరోజు కేవలం నిజంగా అనుకున్నది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో కమలాకరణ్ అన్నాడు, అన్న ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం, కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన, మరి అన్న మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా? ఎంత ఉంటుందన్నా, 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150, 200 మందినే, కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముందుగా మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతమవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడున్నది తెలంగాణ? లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను 2 లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో, తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్. అదేవిధంగా సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, ఎలాంటి అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్నా ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. ఎక్కువ చెప్ప, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్ళు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా, ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా? ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి, కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇవాళ నేను ఇవ్వలే వాళ్ళే, మళ్ళీ మీరు నేను పేర్లు చెప్పకూరు. భూమికి జాననున్నోడు, 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నది ఉందో తెలియదు, అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ
మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.